is Lavanya. How are you all? ఒక హీరోకి కావాల్సిందేంటి? హిట్లు, ఫ్యాన్ ఫాలోయింగ్, వందల కోట్ల కలెక్షన్లు. ఇవన్నీ అల్లు అర్జున్ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. పుష్పతో నేషనల్ అవార్డు గెలిచి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా అదే ఇమేజ్తో సేఫ్ గేమ్ ఆడతారు. కానీ మన స్టైలిష్ స్టార్ మాత్రం తన రూట్ మార్చాడు. గ్లామర్ను వదిలేసి బట్టతలతో ఒక వింత అవతారంలోకి మారిపోయాడు. అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు? అట్లీతో చేస్తున్న ఈ రాకా ప్రయోగం బన్నీ కెరీర్ని ఎటు తీసుకెళ్తుంది? పదండి ఆ రాక్షస లోకంలోకి వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు ప్రయోగాలు చేయడం అంటే కత్తి మీద సామె. అలవైకుంఠపురంలో క్లాస్ లుక్ నుంచి పుష్ప మాస్ అవతారం వరకు బన్నీ ప్రయాణం ఒక ఎత్తైతే, ఇప్పుడు రాకా కోసం మారుతున్న తీరు మరో ఎత్తు. పరాజయాలు వచ్చినప్పుడు ఎవరికైనా కొత్తగా ట్రై చేస్తారు, కానీ సక్సెస్ శిఖరం మీద ఉన్నప్పుడు తనని తాను మార్చుకోవడం కేవలం అల్లు అర్జున్కే చెల్లింది. మొన్నటి వరకు భుజం ఎగరేసి తగ్గేదేలే అన్న బన్నీ ఇప్పుడు బట్టతలతో శరీరమంతా గాయాల గుర్తులతో కత్తుల్లాంటి గోళ్లతో కనిపిస్తున్నాడు. ఇది ఒక గ్లామర్ హీరోకి అత్యంత కష్టమైన నిర్ణయం. ఈ లుక్ కోసం ప్రతిరోజు గంటల తరబడి ప్రోస్థెటిక్ మేకప్ లో నరక అనుభవిస్తున్నారు. గ్లామర్ ని పక్కన పెట్టి కేవలం క్యారెక్టర్ ని నమ్మి అల్లు అర్జున్ చేస్తున్న ఈ వింత ప్రయోగం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు అట్లీ ఈ రాకా కథను తన 18 ఏళ్ల వయసు నుంచి గుండెల్లో దాచుకున్నాడు. ఎంతో మంది హీరోలకు చెప్పినా కుదరని ఈ కళ ఇప్పుడు అల్లు అర్జున్ తో సాకారం అవుతోంది. ఇందులో దీపికా పదుకొనే కూడా తోడవడంతో సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అట్లీ విజన్ కోసం బన్నీ తన పాత ఇమేజ్ ని పూర్తిగా చెరిపేసి ఒక కొత్త క్లీన్ స్లేట్ లాగా దర్శకుడికి లొంగిపోయాడు. బన్నీ కన్ను ఇప్పుడు కేవలం తెలుగు మార్కెట్ మీద లేదు. లోకేష్ కనకరాజ్, బాసిల్ జోసెఫ్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో జట్టు కడుతున్నాడు. అల్లు అర్జున్ 23 ప్రాజెక్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. భాషతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గ్లోబల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. వ్యాపార పరంగా చూస్తే ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. పుష్ప 2తో తిరుపతి గంగమ్మ జాతర సీన్ ఇచ్చిన ఊపును క్యాష్ చేసుకోకుండా ఇలాంటి క్రూరమైన పాత్రలోకి మారడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. అందుకే బన్నీ ఈ సాహసానికి సిద్ధపడ్డాడని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. సూపర్ స్టార్లు సాధారణంగా ఒక ఫార్ములా హిట్ అయితే దానినే ఫాలో అవుతుంటారు. కానీ అల్లు అర్జున్ ప్రేక్షకులకు బోర్ ఫీల్ అవ్వకుండా తనని తాను మార్చుకుంటున్నాడు. ఇది కేవలం గెలవడానికి చేస్తున్న ప్రయత్నం కాదు, భారతీయ సినిమా చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచిపోవడానికి చేస్తున్న నిరంతర శ్రమ. రాకా ఆ ప్రయాణంలో ఒక పెద్ద మేలురాయి కాబోతోంది. సింహాసనం మీద కూర్చోవడం కంటే ఆ సింహాసనాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పోరాటమే గొప్పది. అల్లు అర్జున్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒక స్టార్ హీరో తన గ్లామర్ని, కంఫర్ట్ని వదిలేసి ఇలాంటి వింత అవతారంలోకి మారడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సినిమా అంటే కేవలం రంగులు కావు, అది ఒక తపస్సు అని బన్నీ నిరూపిస్తున్నారు. మరి ఈ బట్టతల రాకా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి. మీరేమంటారు? బన్నీ చేస్తున్న ఈ సాహసం సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ. సబ్స్క్రైబ్ కూడా చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఆల్.